మనల్ని మనము పరీక్షించుకోవడానికి, స్వపరీక్ష చేసుకోవడానికి దేవుని లేఖనము క్రిందికి మనం వద్దాం కదా. ప్రతి ఆదివారము మనకు ఒక ఈస్టర్ లాంటిదే. సంభాషిస్తూ ఉంటాము, ప్రచురం చేస్తాం కాబట్టి ప్రతి ఆదివారము మనకు ఒక పండగ లాంటిది వాతావరణమును కలుగజేస్తాయి. కాబట్టి రక్షణ పొందిన మనమందరము యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించి మరి ఆయన మన నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అవిధేయత నిమిత్తము, మన అక్రమముల నిమిత్తము కలువరి శిలువలో బలి అయినాడు, బలి అయి తిరిగి లేచాడు. కాబట్టి ఈ లోకంలో మనము ఏ విధంగా బ్రతకాలి? గుడ్ ఫ్రైడే చేసుకొని, ఈస్టర్ చేసుకొని మళ్ళా లోకానుసారులుగా బ్రతికితే ప్రయోజనం ఏం లేదు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరము ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో దాన్ని గ్రహించి మనం ఆ విధంగా జీవించాలి. ఆండ్రూ ముర్రే అనే మరి ఆంగ్ల దైవజనులు ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో నా కొరకు మరణించారు, కాబట్టి నేను ఆయన ఉద్దేశం కొరకు జీవిస్తాను. అయితే ఆయన ఉద్దేశం కొరకు నేను జీవిస్తున్నప్పుడు ఆయన సజీవుడుగా మరల లేచాడు కదా, ఆయన నా ఉద్దేశము సఫలీకృతం చేస్తారంట. హల్లెలూయా. చనిపోయిన క్రీస్తు కొరకు, క్రీస్తు ఉద్దేశము కొరకు నేను బ్రతుకుతాను. సజీవుడైన యేసు నా ఉద్దేశము కొరకు నాకు సమస్తమును అనుగ్రహిస్తాడు, సహాయం చేస్తాడు, దయచేస్తాడు అని ఆయన అంటాడు. మరి అటువంటి శ్రేష్టమైన భక్తులు మరి చెప్పిన విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు గాయపరచబడ్డాడు, నలుగుట్టబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నో అవమానాలు పొందాడు. అవమానకరమైన శిలువ యజ్ఞాన్ని ఆయన సహించాడు. శిలువను ఎవరికి వేస్తారంటే మరి బహుఘోరమైన పాపికి శిలువకి వేస్తారు ప్రేర. అటువంటి ఏ పాపము చేయని యేసుక్రీస్తు ప్రభు వారికి మరి శిలువకు అప్పగించారు, శిలువ వేశారు. శిలువలో చనిపోయే వ్యక్తి ఏ విధంగా అంటే తాను చేసిన తప్పులను బట్టి కొద్ది కొద్దిగా అధిక సమయంలో చనిపోవాలి అనే ఉద్దేశంతో శిలువ వేస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు బహుగా శ్రమపడ్డాడు శిలువలో. ఆయన శ్రమపడింది దేనికి అంటే మనము శ్రమ పడకుండా ఉండడానికి. ఆయన గాయపరచబడ్డాడు మన గాయములు కట్టడానికి. ఆయన తృణీకరింపబడ్డాడు మనము అంగీకరింపబడడానికి. ఈ విధంగా దేవుని ఉద్దేశములు మన జీవితంలో కలిగి మనం జీవిస్తున్నప్పుడు మనం తప్పకుండా దేవునికి మహిమార్థంగా మనం జీవించగలుగుతాం. మన జీవితాన్ని దేవుడు ఏ ఉద్దేశము కొరకు మరణించాడో మన జీవితాన్ని ఆ ఉద్దేశం కొరకు అంకితం చేసుకొని జీవించగలుగుతాం. సమూయేలు దేవునికి ప్రతిష్ఠితుడు, మరియా దేవుని దాసురాలు అని రాయబడింది. సమూయేలు దేవునికి ప్రతిష్ఠితుడు అంటే దేవుని కంటే ఇంకా ఏది కూడా ఆయన చేయడని అర్థం. ఈ మైక్ మనం ప్రార్థన చేసి ప్రారంభించుకుంటున్నప్పుడు, ప్రభు అని మందిర ఆవరణంలో నిన్ను స్తుతించడానికి దీన్ని ప్రతిష్ఠిస్తున్నామని అంటే దేవుని స్తుతించడానికి, దేవుని కీర్తించడానికి, దేవుని గురించిన మాటలు మనము మరి చెప్పుకోవడానికి, దేవుని ఉపదేశం పొందుకోవడానికి దీన్ని మనం వాడతాం. అంటే దీని ఒక పర్పస్ ఏంటి? దేవుని కొరకు ప్రతిష్ఠింపబడింది, దేవుని కొరకు వాడబడుతుంది. అలాగే సమూయేలు దేవునికి ప్రతిష్ఠితుడని రాయబడింది. సమూయేలు దేవుని కొరకే జీవించిన వ్యక్తి. దేవుని ఉద్దేశములు సఫలీకృతం చేయడానికి తను బాల్యము నుండే దేవుని ఆవరణంలో ఏలి దగ్గర పెరగబడిన వ్యక్తి. మరి ఆ విధంగా మనం ఒక పర్పస్ కొరకు దేవుడు మనల్ని ఆయన రక్తము చేత కొన్నాడు, ఆయన వాక్యము చేత కన్నాడు, ఆయన రక్తములో మనల్ని కొన్నాడు. కాబట్టి కొనబడిన మనము
ఈ లోకంలో దేవునికి ప్రీతికరమైన జీవితము మనము జీవించాలి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. మనం ఈస్టర్ అని చెప్పేసి బాగా హంగామా చేసుకొని మంచి ఫుడ్ చేసుకొని లేదంటే మంచి బట్టలు కట్టుకొని మనం ఎంత చేసినా దేవుని గురించిన అవన్నీ చేయాలి. కానీ అంతకంటే ముందుగా చేయవలసిన ఒక కార్యం ఉన్నది ఏంటంటే మన హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. దేవుణ్ణి మన హృదయాల్లో క్రీస్తుగా ప్రభువుగా ప్రతిష్ఠించుకున్న జీవితం ఆనందకరంగా ఉంటుంది పిల్లలు. అప్పుడు అన్ని సంతోషములు దేవుని సన్నిధానం నుండి పొందుకోగలుగుతాడు. ఒక భక్తుడు పాట రాస్తూ ఈ మాటలు అంటాడు: నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, ఆత్మల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. ప్రభువునందు ప్రియులారా, ఆయన రాకపోతే మన బ్రతుకులు ఏమైపోయేవో. నరక పాత్రులము, శత్రువులము, చచ్చిన స్థితిలో ఉన్న మనము యుగ యుగాలు నరకములో ఆ భయంకరమైన యాతనలు మనం ఉండకూడదని ఆయన సిలువలో మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడ్డాడు. ఈ కృతజ్ఞత మనం ఎప్పుడు కలిగి ఉండాలి పిల్లలు. ఆ భక్తుడు ఎంత డెప్త్కి వెళ్ళి ఆ పాట రాసి, నీవే రాకపోతే నేనేమై. చిన్నగా ఎవరన్నా అరే నువ్వు సహాయం చేయకపోతే నాకు ఏమై ఎలాంటి పరిస్థితి వచ్చేదో అని భౌతికంగా చెప్తున్నాను. యుగ యుగాలు మనం ఏమైపోయేవాళ్ళం. ప్రభు నందు ప్రియులారా, ఈరోజు దేవుణ్ణి ఆరాధించే శ్రేష్టమైన జీవితాలను దేవుడు మనకిచ్చాడు. ఈ కలిగిన మనము ధన్యులం. నిజంగా దేవుడు గాగల యెహోవా, దేవుడు గాగల జనులు ధన్యులు ప్రభు నందు ప్రియులారా. కాబట్టి ధన్యకరమైన జీవితంలో కలిగిన మనము ప్రతి రోజు మనకు ఒక పండుగ లాగానే దేవుని బట్టి మనం జరుపుకోవాలి. నీ వలన నేను, దావీదు భక్తుడు అంటాడు, దేవుని వలన నేను సైన్యములను జయించునంటాడు. దేవుని వలన నేను సమస్తమును జయించగలిగిన జీవితమును మనకు అనుగ్రహించడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సమయోచితమైన సహాయమును అనుగ్రహించడానికి కృపాసనము యొద్దకు చేరుడన్నాడు. కాబట్టి ప్రియులారా, రక్షణ పొందిన మనందరి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతములను నిరంతరము మనం స్మరిస్తూ ఉండాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమన్నాడు. అంటే మర్చిపోయే ప్రమాదం ఉన్నది కనుక మరవద్దు. మరవనప్పుడు యేసయ్య నా కొరకు సిలువలో కొరడ దెబ్బలు తిన్నావు కదా, ఈ దోషం నేను ఎట్లా చేద్దును అనుకుంటాం. ఎప్పుడైతే యేసయ్య సిలువలో బలి అయిన ఘట్టాన్ని మన కనుల ఎదుట నుండి పక్కకు మనం నెట్టివేస్తామో అప్పుడు పాపము చేయడానికి మనము సన్నద్ధులం అయిపోతాం. అయ్యో నా పాపముల కొరకే కదా ప్రభువా మీరు పిడిగొద్దు తిన్నారు, నేను ఇంకెందుకు పాపం చేయాలి అని అనుకుంటే మనం పాపము చేయచాలము ప్రియ. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడిచ్చిన గొప్ప అవకాశము, ధన్యతను బట్టి దేవుని నిత్యము స్తుతిస్తూ ఉండాలి. మెట్టుకు మనము ప్రభు బల్లలో చెయ్యి వేయడానికి ముందుగా దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఒక చిన్న మాట చదువుకొని క్లుప్తముగా మనము ధ్యానించుకొని ముందున్న గంభీరమైన సంస్కారములోనికి, పరలోకపు విందుశాలలోనికి మనము వెళ్దాం. అది ఆఫ్ చేయను.
అది ఆఫ్ చేయండి, అవి రెండు కూడా ఆఫ్ చేయండి. మీరు ఎందుకు అట్లాగా దాని దగ్గర ఇట్రండి, ఒక్కొక్క చైర్ గ్యాప్ ఉంచండి మీరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, అపోస్తులుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చదువుతున్నాను. పిల్లలు చిత్తగించండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా యేసయ్యానికి వందనాలు. ఇంతవరకు నిన్ను పాడి పొగడి స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి మీరిచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు, స్తోత్రము ప్రభువా. దైవమా, దిగిరండి ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడండి. చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగము కొరకై నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము ప్రభువా. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలం వంటివాడే, నిష్ప్రయోజకుడే ప్రభువా. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తంతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేత అభిషేకించుకొని నీ దాసుని నోట నీ యొక్క మాటల నుంచి నీ చేతి నీడలో కప్పుకొని నాతో మాతో మా అందరితో మీరు తేటగా మాట్లాడండి. మీ చిత్తానుసారులుగా మమ్మల్ని చేయండి. దైవమానికి స్తోత్రంలో ప్రభు, వాళ్ళకి మమ్మల్ని ఆయన ప్రభు సిద్ధపరచండి. నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. నాకు కనపడండి, మా అందరికీ కనపడండి. మీరు మాట్లాడే దేవుడు కనుక నీకు వందనాలు, స్తోత్రము ప్రభువా. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనసును, లోబడగలిగిన జీవితములను మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంన వందనాలు, కృతజ్ఞతలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదువబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే అపోస్తులైన పౌలు భక్తుడు తన నిజ కుమారుడుగా ఎంచుకున్నటువంటి తిమోతికి ఈ పత్రికను రాస్తూ, కుమారుడ తిమోతి, నిన్ను నీవే దేవునికి కనపరుచుటకునకుంటకు జాగ్రత్త పడుము అంటున్నాడు. నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము, జాగ్రత్త పడుము. భక్తి జీవితంలో అనేకమైన జాగ్రత్తలను గురించి లేఖనము సెలవిస్తూ ఉంది. ఆ జాగరూకత ఎందుకు వహించాలి అంటే, నువ్వు జాగ్రత్త వహించకపోతే ప్రమాదం ఉన్నదని అర్థము. నువ్వు జాగ్రత్త వహించకపోతే తప్పిపోయే అవకాశం ఉన్నదని అర్థము. నువ్వు జాగ్రత్త వహించకపోతే విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉన్నదని అర్థం. నువ్వు జాగ్రత్త పడము, జాగ్రత్త పడము అని లేఖనము స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. జాగ్రత్త ఎందుకు పడాలి అంటే, నువ్వు నష్టపోవడం ఇష్టం లేదు కనుక. దేవుని ఒక మాటలను మనము సరిగ్గా అర్థం చేసుకోవాలి పిల్లలు. జాగ్రత్త పడము, జాగ్రత్త పడము అని ఎందుకు ఇట్లా పొదాగా చెప్తా ఉంటాడు లేఖనము అని అంటే, మనం నష్టపోవడం ఇష్టం లేదు కనుక. హల్లెలూయా. దేవుని లేఖనము మనతో మాట్లాడుతున్నప్పుడు మనం స్పష్టంగా చెవి యొగ్గాలి పిల్లలు. ఒక ఊరికి పంపిస్తున్న కుమారుణ్ణి లేదంటే కుమార్తెను తల్లిదండ్రులు బస్ స్టాప్కి వెళ్ళేసి బస్లో తన కుమారుణ్ణి లేదా కుమార్తెను ఎక్కించి అనేకమైన విషయాలు చెప్పి జాగ్రత్త నాన్న అని చెప్తారు, జాగ్రత్త అమ్మ అని చెప్తారు. ఎందుకు? ఫలానా విషయాలు నువ్వు నడుచుకుంటే నష్టపోతావు, ఈ విధంగా నడుచుకోకపోతే నువ్వు నష్టపోతావు, అనేకమైన విషయాలు చెప్పి జాగ్రత్తల గురించి మాట్లాడుతూ ఉంటారు. అవి విన్నవారు మరి భక్తి జీవితంలో కానీ లోక జీవితంలో కానీ ప్రయోజకులుగా ఉంటారు. పెద్దవాళ్ళు అనేకమైన జాగ్రత్తలు మనకు చెబుతారు. ఎందుకో, ఆ మార్గంలో నేను నడిచి వచ్చాను రా, ఆ మార్గం సరైనది కాదు కాబట్టి నువ్వు ఆ మార్గంలో మరలా నువ్వు నడిస్తే నువ్వు తప్పిపోయే ప్రమాదం ఉంది, నష్టపోయే ప్రమాదం ఉంది, నువ్వు అనేక విధాలుగా బాధింపబడే ప్రమాదం ఉన్నది కనుక నువ్వు జాగ్రత్త పడమంటు. జాగరూకత అనేది భక్తి జీవితంలో అత్యంత కీలకమైన విషయం పిల్లల. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయగా సద్వినియోగము చేసుకొనుచు జాగ్రత్త పడుము. ప్రభునందు ప్రియులరా,
జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. ఏం చూసుకోవాలి? ప్రభునందు ప్రియులరా, అజ్ఞానుల వలె కనుక కాకుండా మనం చూసుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనమంటున్నాడు. అంటే ఇది పత్రిక ఎవరికి రాశాడు? ఎఫెసీ సంఘానికి రాశాడు. ఎఫెసీ సంఘము రక్షణ పొందిన సంఘమా, రక్షణ పొందని సంఘమా? రక్షణ పొందిన సంఘము. అపోస్తలుడైన పౌలు భక్తుని కాపరిగా కలిగిన సంఘము. పిల్లల చీకటిల నుండి వెలుగులోనికి పిలువబడిన సంఘము. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న వారు బ్రతికిన సంఘము, బ్రతికింపబడిన సంఘము, దేవుని కృప చేత రక్షింపబడిన సంఘము, దేవునికి సమీపస్తులుగా చేర్చబడిన సంఘము. వీరితో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమంటున్నాడు? జాగ్రత్తగా చూచుకోండి. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. సమయమును సద్వినియోగం చేసుకునే విషయంలో జాగ్రత్త పడాలి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు భక్తుడు తానే తన గురించి సాక్ష్యం ఇస్తూ అంటాడు, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. విశ్వాసము విషయంలో జాగ్రత్త. విశ్వాసమును కాపాడుకున్నాడంటే విశ్వాసము విషయంలో జాగరూకత వహించడని అర్థము. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందిన మనం అందరము అన్ని విషయములో జాగరూకత వహించాలి. అన్ని విషయములో మితముగా ఉండమన్నాడు. అన్ని విషయంలో జాగరూకత కలిగి ఉండమంటున్నాడు. జాగరూకత ఎందుకు కలిగి ఉండమంటున్నాడంటే, మనము జాగరూకత కలిగిన వారముగా ఉంటే దేవునికి ఒక ప్రతిబింబాలుగా మారుతాం. పిల్లలు క్రీస్తు ప్రతినిధులుగా, క్రీస్తు యొక్క జిరాక్స్ కాపీగా నువ్వు తయారు కావాలంటే నువ్వు అనేక విషయంలో జాగరూకత వహించాలి. నువ్వు జాగరూకత వహించకపోతే క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడకుండా దుష్టుడైన అపవాది అనేక విధాలుగా నిన్ను అడ్డగిస్తాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్ల ఎవరిని మెంగుతున్నా అని వాడు ఎలా వెతుకుతూ తిరుగుతున్నాడు? ఎవరిని అని జాగ్రత్తగా వాడు వెతుకుతున్నాడు. ఎలా అంటే ఎవరిని మృంగుతున్నానే వెతుకుతున్నాడు. పిల్లలు వాడు కార్యక్రమం పెట్టుకున్నాడు. ఏంటి ఆ కార్యక్రమం అంటే ఎవరిని మృంగుతున్నానే కార్యక్రమం. ఎవరిని భక్తి నుండి తొలగిద్దామా అని వాడు ఒక పని పెట్టుకున్నాడు. ఆ కార్యము కొరకు వాడు రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉన్నాడు. రాత్రింబవళ్ళు వాడు కష్టపడుతున్నప్పుడు రాత్రింబవళ్ళు మనం ఏం చేయాలంటే జాగరూకత వహించాలి. నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అంటున్నాడు. మనుషుల ఎదుట మనము జాగ్రత్త పడితే మనకు ప్రయోజనం లేదు పిల్లలు. చాలా మంది ఏం చేస్తారంటే మనుషులను మెప్పించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతవరకు మాట్లాడని లాంగ్వేజ్ మాట్లాడతారు, అంతవరకు ప్రవర్తించని ప్రవర్తిస్తుంటారు, అంతవరకు చేయని దానాలు చేస్తూ ఉంటారు, అంతవరకు చేయని సహాయాలు చేస్తూ ఉంటారు. మనుషులను మెప్పించడానికి అనేకమైన విధాలుగా ప్రయత్న పడుతూ ఉంటారు. కానీ లేఖనం ఏం చెబుతుంది అంటే నిన్ను నీవు దేవుని ఎదుట దేవునికి కనపరుచుకున్నటకు మనల్ని మనము జాగ్రత్త పరుచుకోవాలి పిల్లరా. జాగరూకత వహించాలి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానుగా, అంటే దేవుని ఎదుట కొంతమంది అయోగ్యులు ఉంటారని అర్థం, సిగ్గుపడేవారు ఉంటారని అర్థము. ప్రభునందు ప్రియులారా, ప్రియ కుమారుడు తిమోతి, నీవు అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు జాగరూకత వహించు. దేవుని ఎదుట నువ్వు అయోగ్యునిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి. నువ్వు యోగ్యునిగా ఉండాలంటే యోగ్యమైన కార్యాలు చేయాలి. యోగ్యమైన వాటి విషయంలో జాగరూకత వహించాలి. నువ్వు యోగ్యమైన విషయంలో జాగరూకత వహించకపోతే దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు, దేవుడు నిన్ను లెక్కడిగినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు దేవుని ఎదుట తలదించుకునే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ ప్రమాదం నువ్వు కొని తెచ్చుకోవద్దు ప్రియ కుమారుడు తిమోతి అని చెబుతా ఉన్నాడు. ఈనాడు అదే మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని ఎదుటకు వచ్చినప్పుడు దేవుని ఎదుట మనము సిగ్గుపడనక్కర్లేని పనివారంగా కనపడాలి. దేవుని ఎదుట యోగ్యులముగా కనపడాలి. యోగ్యులముగా కనపడాలంటే యోగ్యులముగా మనము తీర్చబడాలి. ప్రభునందు ప్రియులారా, యోగ్యులముగా మనము తీర్చబడాలంటే ప్రతి విషయంలో మనం జాగరూకత వహించాలి. దేవుని వాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను అన్నాడు. అంటే దేవుని వాక్యమును సరిగా ఉపదేశించని వారు కూడా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, వారు దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు సిగ్గుపడతారు. అపోస్తలుడైన పౌలు భక్తుడు తనను గురించి సాక్ష్యం ఇస్తూ అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో ప్రయోజనకరమైనది ఏది కూడా నేను దాచిపెట్టుకునక నేను బోధించి తిని అని సాక్ష్యము చెబుతాడు. దయచేసి
ఇదంతయు మీకు తెలియను. ప్రభునందు ప్రియులారా, దేవుని ఉద్దేశములను మీకు తెలియకుండా నేను వాటిని మరుగు చేయలేదని చెబుతా ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. అదేవిధంగా దయచేసి 31వ వచనంలో చూడండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానగా ప్రభునందు ప్రియులారా, మీరు జ్ఞాపకము చేసుకొని ఏమన్నాడు? మెలకువగా ఉండు, అంటే జాగ్రత్తగా ఉండు. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన దాసునికి అప్పగించిన పరిచర్య ప్రయోజనకరమైనది ఏది కూడా నేను దాచుకునకుండా నేను ఏ విధంగా బుద్ధి చెప్పితేనో అన్నాడు. తర్వాత 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచు ప్రతి మనుషునికి మానగా బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండు అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగరూకత గలవారముగా ఉండాలి. నిరంతరము మనము జాగరూకత వహించాలి పిల్లరా. జాగరూకత ఎందుకు వహించాలంటే దుష్టుడైన అపవాది ఉన్నాడు. మనం జాగరూకత వహిస్తేనేమో క్రీస్తు స్వరూపంలోనికి మారుతాము. జాగరూకత నుండి ఏ విధంగానైనా మన భక్తి జీవితం నుండి, మన విశ్వాస జీవితం నుండి మనం ఏ విధంగానైనా తొలగించడానికి, మనల్ని ఏ విధంగానైనా తొలగించడానికి దుష్టుడైన అపవాది వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వానికి అవకాశం ఇవ్వద్దు పిల్లలు. హబక్కూకు ప్రవచన గ్రంథంలో మరి 1వ అధ్యాయంలో చెబుతాడు, వాడు గాలము వేసి మానవులను గుచ్చి లాగి ఉన్నాడు, ఊరులోకి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలలో వారిని చిక్కించుకొని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. కావున వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనము తనకు కలుగుచున్నవని వాడు తన వలలకు బలు నడిపించుచున్నాడు, తన ఊరులకు ధూపము వేయుచున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు దుష్టుడైన అపవాది వాడు చేస్తున్న కార్యం, వాడు అబద్ధమునకు జనకుడు అని ఉన్నాడు. వాడు అబద్ధము చెప్పినప్పుడు వాడు నమ్మే విధంగా చెబుతాడు. పిల్ల ఏదైనా తోటలోనికి వచ్చి వాడు ఏం చేశాడు? ఇది నిజమా అని అడిగాడు. అంటే అరే ఇది నిజము కాదేమో అనే విధంగా ఒక ఆలోచన పుట్టించాడు. జాగరూకత వహించలేకపోయింది అవ్వ. దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఆ ఆజ్ఞను అతిక్రమించకూడదని స్పృహ కోల్పోయింది ప్రియులరా. అవి రమ్యమైనవిగా కనపడ్డాయి, చూడడానికి అందమైనవిగా కనపడ్డాయి. వాటిని తీసుకున్నది, తిని అంత మాత్రమే ఉండలేదు ప్రియులరా. తీసుకుపోయేసి ఆదాముకి ఇచ్చింది. వారి కన్నులు తెరవబడ్డాయి ప్రియులరా. వారు దిగంబరులుగా ఉన్నామని గ్రహించి దేవుడు వారిని పిలిచినప్పుడు వారు ఏమన్నారు? మీ స్వరము విన్నప్పుడు మేము దిగంబరులుగా ఉంటేమి అన్నారు. ఇలా చెప్పినాడు ఎవరు అంటే ప్రభునందు ప్రియులరా. ఇంకా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులరా, జాగరూకత వహించినప్పుడు అనేకమైన పరిస్థితులను మనము అవలంబించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు జాగరూకత వహిస్తే పలానా వాళ్ళు ఇట్లా చేశారు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే జాగరూకత వహించమో అప్పుడు నేను కాదు ఇప్పుడు చిన్నపిల్లల్ని ఏదైనా అడిగినాం, ఏదైనా తప్పు చేశారంటే వెంటనే తను తప్పించుకోవడానికి వేరే ఏం చేస్తాడు? పక్కుని మీద వేసేస్తాడు. అట్లా ఈ ఆదాము అవ్వలు దేవుని చేత అనుదినము సహవాసములో ఉన్న వ్యక్తులు, దేవునితో అనుబంధము కలిగిన వ్యక్తులు ఏం చేశారంటే తినకూడదన్న పండు తిన్నారు. అప్పుడు ఆదామా నీవు ఎక్కడని దేవుడు అడిగాడు. ఆదామా నీవు ఎక్కడంటే నువ్వు తుప్పల పక్కన ఉన్నావా, లేదంటే ఏ పనిలో ఉన్నావు? అది కాదు. ఆ దుష్టుడైన అపవాది సర్పం వచ్చి నీ భార్యను మోసం చేస్తున్నాగా నువ్వెక్కడున్నావని అర్థం. ప్రభునందు ప్రియులారా, మనము జాగరూకత వహించాలి. దుష్టుడైన అపవాది మనల్ని శోధించే ప్రమాదం ఉన్నది. ఆదాము హవ్వలను శోధించాడంటే మనల్ని శోధించడా? శోధిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి మనల్ని మనం కనపరుచుకోవడానికి మనము జాగరూకత వహించాలి. ఎప్పుడైతే దేవునికి మనల్ని మనము కనపరుచుకోవడానికి మనం జాగరూకత వహిస్తామో అప్పుడు మనం సమయమును సద్వినియోగం చేసుకుంటాం, మన విశ్వాసమును కాపాడుకుంటాం, మన నోటికి కళ్ళెము వేసుకుంటాం, మా పెదవులకు ద్వారములకు కాపు పెట్టుకుంటాం. ప్రియులారా, ఎప్పుడైతే మనము దేవునికి కనపరుచుకోవడానికి మనము ఆసక్తి చూపమో అప్పుడు అనేకమైన తప్పటడుగులు వేసే ప్రమాదం ఏర్పడుతుంది. ఒక స్కూల్ టీచరు అందరికీ అరటి పండ్లు పంచిపెట్టేసి అందరికీ చెబుతా ఉంది, ఎవరికి వారుగా ఎవ్వరు చూడని ప్రాంతంలోనికి వెళ్ళి తినేసి రండి అని. అందరూ తినేసి వచ్చారు.
తినేసి వచ్చేసి, మేడం మేము తినేసినాం, మీకు తొక్క చూడండి అని చెప్పి చూసేస్తున్నాను. కానీ ఒక అమ్మాయి మాత్రం ఆ తొక్కను అలానే తీసుకొని వచ్చింది. ఆ పండును, అరటి పండును అలానే తీసుకొని వచ్చేసి, ఏమైందమ్మా నువ్వు తినలేవు, నీకు ఇష్టం లేదా అంటే, నాకు ఇష్టమే మేడం, కానీ నేను తినలేకపోయాను. ఎందుకు అని అడిగితే, ఎందుకంటే నేను ఎక్కడికి పోయినా కానీ ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు. అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారని చెప్పిందట. ప్రభునందు ప్రియులారా, నీకు ఎవరు చెప్పారు అంటే తన అమ్మ చెప్పిందట. అమ్మ, దేవుడు మనల్ని నిరంతరము చూస్తూ ఉంటాడు, కాబట్టి నువ్వు ఏ పొరపాటు చేయకూడదు, నువ్వు అబద్ధం ఆడకూడదు, నువ్వు ఏం చేసినా కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. మీరు చెప్పారు కదా మేడం, ఎవరు చూడనప్పుడు తినమని చెప్పారు, కానీ యేసయ్య నన్ను నిత్యం చూస్తూ ఉన్నాడు, నేను ఎలా తినాలి అని చెప్పి సమాధానం ఇచ్చిన. వెంటనే ఆ టీచర్ కన్నీళ్లు పెట్టుకొని, ఇంత గొప్ప సువార్తను నువ్వు నాకు అందించే రక్షణ పొందింది. ప్రభునందు ప్రియమైన దేవుడు, చిన్నదే. ఈనాడు పాపం చేస్తున్న వారికి అందరికీ తెలుసు యేసయ్య చూస్తున్నాడని. ఆజ్ఞను అతిక్రమిస్తున్న వారందరికీ తెలుసు యేసయ్య చూస్తున్నాడని. చెడు మాటలు మాట్లాడుతున్న వారందరికీ తెలుసు యేసయ్య చూస్తున్నాడని. కానీ ఏం చేస్తారంటే జాగరూకత వహించరు. దేవునికి కనపరుచుకోవడానికి ఇష్టపడరు. దేవునికి కనపరుచుకోవడానికి మనల్ని మనము ఎప్పుడైతే ఇష్టపడతామో, దేవుని కనపరుచుకోవడానికి ఎప్పుడైతే మనల్ని మనము మన జీవితాలను అంకితం చేసుకుంటామో, అప్పుడు అన్ని విషయంలో జాగ్రత్త వహిస్తాం. నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తితో ఏం మాట్లాడుతున్నావు అనేది యేసయ్య వింటున్నప్పుడు నువ్వు పాపపు మాటలు మాట్లాడలేవు. ఒక వ్యక్తితో నువ్వు సంభాషణ చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని నువ్వు ఘర్షణ జరిగినప్పుడు, నా యేసయ్య నన్ను ఈ మాటలు వింటున్నాడని అనుకున్నప్పుడు బూతు మాటలు మాట్లాడలేవు. నీ నోటికి అపవిత్రమైన మాటలు రానియకుండా నువ్వు జాగ్రత్త వహిస్తావు. అదేవిధంగా యేసయ్య నన్ను చూస్తున్నాడు అనుకున్నప్పుడు నీ శరీరంతో వేరే పాపములు చేయలేవు. ప్రభునందు ప్రియులారా, భక్తి జీవితంలో పరాకాష్ఠ స్థాయికి చెందిన విషయాలను అపోస్తలుడైన పౌలు భక్తుడు తన తిమోతికి రాస్తూ ఈ చెబుతున్నాడు. నీవు దేవుని ఎదుట ప్రియ కుమారుడు యోగ్యునిగా ఉండాలి. యోగ్యునిగా ఉండడానికి నువ్వు ఏ విషయంలోనైనా తప్పిపోకుండా జాగరూకత వహించాలి. నువ్వు యోగ్యునిగా ఉండాలంటే నువ్వు జాగ్రత్త వహించాలి. నువ్వు యోగ్యునిగా ఉండాలంటే నిన్ను నువ్వు దేవునికి కనపరచుకోవడానికి ఇష్టపడాలి. అంటే పాపం చేస్తున్నప్పుడు దేవుడు చూడాడు అనుకుంటురా? దేవుడు అన్ని చూస్తుంటాడు పిల్లరా. నువ్వు నోటి మాటలను కూడా చూస్తుంటాడు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను ఆయన లెక్కలోనికి తీసుకుంటాడు. మలాకి గ్రంథము దయచేసి చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొని చుంటుండగా ఆకాశం నుండి దేవుడు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుంటుండగా, దయచేసి 3వ అధ్యాయం 16వ వచనం, మలాకి 3:16 చూసినట్టు, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుంటుండగా యెహోవా చెవియొగ్గి, ప్రభునందు ప్రియులారా, ఎవరు మాట్లాడుకొని చుంటుండగా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారే మాట్లాడుకొని చుంటున్నప్పుడు దేవుడు వింటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి లేని వారు మాట్లాడుకొని చుంటుండగా దేవుడు వినడా? అందరి మాటలను వింటాడు ప్రియులారా. అందరిని చూస్తుంటాడు, అందరిని దృష్టిస్తుంటాడు. ఆయన చూసి దేవుని అందు భయభక్తులు కలిగి ఎవరైతే మాట్లాడుకుంటున్నప్పుడు స్వచ్ఛమైన మాటలు మాట్లాడతారో వారినేమో నిత్య జీవంలోనికి తీసుకెళ్తాడు. అపవిత్రమైన మాటలు మాట్లాడి అన్యాయ కార్యములు చేసి ఇతరులను విషయంలో చెడు ప్రవర్తించి శరీర కార్యములు నెరవేర్చుకుంటున్న వారి విషయంలో కూడా ఆయన చూసి విని సమస్త విషయంలో ఆయన తీర్పు తీర్చి నరకంలోనికి పారవేస్తాడు. పిల్ల, మనం నరక పాత్రలుగా ఉండడానికి పిలువబడలేదు, పరిశుద్ధులుగా ఉండడానికి, నిత్య జీవమునకు వారసులముగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నిత్య జీవమునికి వారసులుగా పిలువబడిన మనం అందరము మన భక్తి జీవితంలో దేవునికి కనపరుచుకోవడానికి మనం జాగ్రత్త వహించాలి. ప్రభునందు ప్రియులారా, దేవునికి మన జీవితాలను కనపరుచుకుంటూ ఉండాలి. దేవునికి కనపరుచుకుంటున్నప్పుడు తప్పకుండా మన జీవితాలలో ప్రతి దినము మనం లెక్కించుకుంటాం. అందుకే మోషే భక్తుడు 90వ కీర్తనలో ఏమన్నాడు? దేవా, మా దినములు లెక్కించడానికి మాకు నేర్పము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పము అంటున్నాడు. దయచేసి 90వ సంకీర్తన 12వ వచనము చూడండి. దేవా, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము అంటున్నాడు. మాకు నేర్పము. మా దినములు ఎలా మేము సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా, ఎలా మేము స్పెండ్ చేస్తూ ఉన్నాం లోకంతో, మేము దేవుడితో ఎలా స్పెండ్ చేస్తూ ఉన్నాం, ఎలా నడుచుకుంటున్నాం, ఆ విషయంలో మాకు నేర్పము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు? మోషే భక్తుడు ఎటువంటి వ్యక్తి? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈనాడు నేర్పమని మనం చెప్పుకోము. ప్రభువా, నాకు ప్రార్థన నేర్పండి, ప్రభువా నేను నడుచుకోవడానికి నాకు నేర్పండి.
ఎందుకు అని అడగమో తెలుసా? మన మార్గంలో ఆల్రెడీ మనం ఫిక్స్ చేసుకుంటాం. దేవుడు ఏది మాట్లాడినా నేను అనుకున్నది చేయాలి. సబ్కా సునో అప్నా కరో అని అర్థం ఒక సామెత ఉన్నది మన తెలంగాణ ఉర్దూలో. సబ్కా సునో అప్నా ఖుద్కా. భక్తి జీవితంలో అది కాదు ప్రియులారా. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మనం నోట్ చేసుకున్నాను. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను నోట్ చేసుకొని అదాన్ని విషయంలో మనం జాగరూకత వహించాలి. అప్పుడే దేవుని ఎదుట మనం సిగ్గుపడనక్కర్లేనిలో ఉంటాం. దేవుని ఎదుట యోగ్యులముగా మనం ఉంటాం ప్రియులారా. రక్షణ పొందిన తర్వాత దేవుని ఎదుట అయోగ్యులుగా ఉంటే ఎంత షేమ్గా ఉంటుంది చెప్పండి. దేవుని ఎదుట రక్షణ పొందిన మనం అందరము ఎక్కడి దేనికి పాత్రులము? జీవమునకు పాత్రులం. నిత్య జీవమునకు పాత్రులమైన మనము దేవుని ఎదుటకు వెళ్ళిన తర్వాత మనం తలదించుకునే పరిస్థితి ఉండకుండా మనం జాగరూకత వహించాలి. అందుకే మరి యోహాను తన పత్రికలో ఏమంటాడు? దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు మన మనస్సాక్షి దోషారోపణ చేయలేని స్థితిలో మన జీవితాలను ఉంచుకోవాలి అన్నాడు. దయచేసి చూడండి, మొదటి యోహాను పత్రిక 20వ వచనము 3:20. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక. ఇక్కడ కూడా చూడండి పిల్లల, దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం. దేవుని ఎదుట కనపరుచుకోవడానికి మనము జాగ్రత్త పడదాము, సమ్మతిపరుచుకుందాము. ఆయన ఎదుట మనము మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ఏ విషయాలు మన హృదయము దోషారోపణ చేస్తుందో ఆ అన్నింటి విషయములో మనము మన హృదయంలో దేవుని ఎదుట సమ్మతిపరుచుకుందాం అన్నాడు. ఆ సమ్మతిపరుచుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉంటుందంటే, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల మనము దేవుని ఎదుట ధైర్యము గలవారమగుతాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని ఎదుట ధైర్యము గలవారము ఉండాలి. మనం రక్షణ పొందిన మనం అందరము దేవుని ఎదుట ఎలా ఉండాలి? ధైర్యంగా. మనుషుల ఎదుట నువ్వు ధైర్యంగా ఉంటే ప్రయోజనం లేదు ప్రియులారా. నువ్వు దేవుని ఎదుట ధైర్యముగా ఉంటే దేవుడు నిన్ను మనుషుల ఎదుట కూడా ధైర్యంగా నిలబెడతాడు. హల్లెలూయా. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నుండునన్నాడు. నీతిమంతుడు ఎలా ఉంటాడట? సింహము వలె ధైర్యముగా ఉంటాడట. ఎవరి ఎదుట? లోకము ఎదుట. ఎందుకో? నీతిని అనుసరిస్తున్నాడు కాబట్టి. ఇతడు నీతిని అనుసరిస్తున్నాడు కాబట్టి, నీతి అయిన దేవుని అనుసరిస్తున్నాడు కాబట్టి అతడు నీతిమంతుడుగా బ్రతుకుతున్నాడు. ఆ నీతిమంతుడుగా బ్రతుకుతున్న కారణాన్ని బట్టి లోకం ఎదుటకు వెళ్ళినప్పుడు అతడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. దేవుని ఎదుట ధైర్యంగా ఉండాలి, తర్వాత లోకము ఎదుట కూడా మనం ధైర్యంగా ఉండాలి పిల్లల. చాలా మంది ఏం చేస్తున్నారంటే, దృశ్య ప్రపంచము ఎదుట నేను యోగ్యునిగా కనపడాలని చెప్పేసి అదృశ్య ప్రపంచమునకు దూరముగా తమ జీవితాలను గడుపుతూ ఉన్నారు. అదృశ్యమైనవి నిత్యములు ప్రియులారా, దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు. దృశ్య ప్రపంచము నిన్ను నిరంతరం నీతో ఉండదు ప్రియులారా. అదృశ్య ప్రపంచమే నీతో నిత్యం ఉంటుంది. కాబట్టి ఆ అదృశ్య ప్రపంచము మీద నువ్వు దృష్టి కేంద్రీకరించాలి. కనపడడు యేసయ్య, కానీ నువ్వు ఎప్పుడైతే తాను కనపడుతున్నాడనే స్పృహలో నువ్వు బ్రతుకుతావో నీ జీవితం బాగుంటుంది ప్రియులారా. హల్లెలూయా. ఆయన కనపడుతున్నాడనే స్పృహలో నువ్వు బ్రతుకుతే నువ్వు పాపమును చేయలేవు, అబద్ధం ఆడలేవు, ఇతరులకు నువ్వు హాని చేయలేవు, నీ పొరుగు వారి భార్యను నువ్వు కోరుకొనలేవు, నీ పొరుగు వారి భర్తను నువ్వు కోరుకొనలేవు. ప్రభునందు ప్రియులారా, చాలామంది జీవితాలలో మరి దుష్టుడైన అపవాది అనేకమైన విధాలుగా ఉచ్చులు వేస్తూ ఉన్నాడు. ఏదో ఒక విషయంలో ధనాపేక్ష కలగజేసి వాడు జీవితమును జాగ్రత్త లేకుండా చేస్తాడు. దేవుని ఎదుట యోగ్యునిగా లేకుండా చేస్తాడు. శరీర సుఖాలను కలగజేసి దేవుని ఎదుట యోగ్యునిగా లేకుండా చేస్తాడు. వాడు ఏం చేస్తున్నాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతున్నాడు. వాడు మృంగుతాడు. ఎలా మృంగుతాడు అని బాగా పెద్ద నోరు ఉంది, వాడు ముంగటి రాగానే. అలా కాదు పిల్లరా, వాడు నీ భక్తి జీవితంలో నుండి తొలగించి వేయడానికి అనేకమైన ఉచ్చులు పన్నాగాలు పన్నుతాడు పిల్లరా. నీకు శరీరేచ్ఛలను కలగజేసి నిన్ను దేవుని వాడు మింగేస్తాడు, దేవునికి నిన్ను దూరం చేస్తాడు. కాబట్టి నీవు దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి. అదే తిమోతి పత్రికలోనికి రండి దయచేసి. తిమోతి పత్రిక దయచేసి ఆ 2వ అధ్యాయంలోనే
25, 24, 25, 26 ఉన్నాయి చూడండి. సత్యము విషయమే అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో జగడమానక అందరి ఎదుట సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. చూడండి పిల్లల, ఇక్కడ చూడ సాతాను ఏం చేస్తాడట? తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండట. సాతానుకు ఒక ఇష్టం ఉన్నది. వాడు వాని ఊరిలో కొంతమందిని చిక్కించుకొని వాడు ఏం చేస్తాడంటే అనేక విధాలుగా వారిని నష్టపరుస్తాడు. కాబట్టి ఆ నష్టము కలగకుండా నువ్వేం చేయాలి? జాగరూకత వహించాలి. అందుకే ప్రభు బలలో మనం పాల్గొంటున్నప్పుడు కూడా అపొస్తలుడైన పౌలు భక్తుడు ఏం చెప్తాడు? మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనంలో తను తాను పరీక్షించుకోనవలెను అని. తను తాను పరీక్షించుకునేవాడిని. తను తాను పరీక్షించుకునే వాడు దేవుని శరీరమును తినడానికి, ఆయన రక్తమును త్రాగడానికి అయోగ్యుడు. పిల్ల తను తాను పరీక్షించుకోవాలి, తను తాను దేవునికి కనపరుచుకోవాలి. ఆ లాగున చేసి ఆ శరీరంలో ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కింది చదవండి. ఇంకా ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభునందు ప్రియులారా, దయచేసి 34లో చూడండి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకున్నట్లు ఎవడైనను ప్రియులారా, మీరు కూడి వచ్చుట అంటే ప్రభు శరీరమును తినడానికి, ప్రభు యొక్క రక్తమును త్రాగడానికి మనము కూడి వచ్చినప్పుడు అది శిక్షావిధికి కారణము కాకుండానట్లుగా మనము జాగరూకత వహించాలి. ప్రభునందు ప్రియులారా, ప్రభు శరీరమును తిన్నప్పుడు మన జీవితంలో మన కన్నులు తెరవబడతాయి. మన కన్నులు తెరవబడతాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువకు అప్పగింపబడి 3వ దినమున లేపబడ్డప్పుడు మరి శిష్యులు ఆయనను గుర్తుపట్టలేకపోయారట. ఎప్పుడైతే ఆయన శరీరమును తిన్నాడో అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. ప్రియులారా, దయచేసి మత్తయి సువార్త చివరి అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే ఆయన శరీరము, ఆయన ఒక రొట్టెను విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. దయచేసి లూకా సువార్త, లూకా 24వ అధ్యాయము 30వ వచనము చూడండి. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి వారు గుర్తుపట్టిరి, ఆయనను ప్రియులారా. అంతకుముందు ఏం చేశారు? వారు ఆయనను నమ్మలేకపోయారు. నమ్మని కారణాన్ని బట్టి ఆయన 25వ వచనంలో చూడండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి మహిమలో ప్రవేశించిన అగత్యమని కాదా అని వారితో చెప్పి మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటి తను గురించిన వచనములను వారికి తెలిపెను. ఆయన ముందుగానే చెప్పాడు, క్రీస్తు చనిపోయి మృతుల నుండి 3వ దినమున లేస్తాడు అని చెప్పేసి. కానీ వారు ఆయనను నమ్మలేకపోయారు. నమ్మని కారణాన్ని బట్టి మరి చాలా వరకు వారు దయచేసి 12వ వచనం చూడండి. అయితే పేతురు లేచి సమాధి యోధకు పరిగెత్తుకొని వంగి చూడగా నారభద్రలు మాత్రము విడగా కనపడను. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? అంతకుముందు చెప్పాడు కదా, ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏంటి అంటే కన్నులు మూయబడ్డాయి. పిల్లలు కన్నులు ఎప్పుడు తెరవబడతాయంటే ప్రభు శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనం త్రాగినప్పుడు మన కన్నులు తెరవబడతాయి. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి దయచేసి 25లోనే అక్కడ చెబుతున్నాడు, మందమతులారా, దేవుడు చెప్పిన ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారా అన్నాడు. దేవుడు చెప్పిన మాటలను మనము నమ్మగలగాలి. ఎప్పుడైతే మనము నమ్ముతామో అప్పుడు వాటిని ప్రకారంగా మనం జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. వాటి విషయంలో మనం జాగరూకత వహించాలి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన శరీరము తిన్నారో
అప్పుడు వారి కన్నులు తెరవబడి లేఖనములను గ్రహించినట్లుగా వారు మనసు తెరిచినారు. దయచేసి 45వ వచనం చూడండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరించి, అంటే లేఖనములను గ్రహించాలంటే మన మనసు తెరవబడాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అంతకుముందు వీరు మందమతులుగా ఉన్నారంటే, అవివేకులుగా ఉన్నారంటే వారి మనసులో మూయబడ్డాయి. మనసులు మూయబడ్డాయి, మనసులు తెరవబడ్డాయి. తెరవబడిన స్థితిలో మన జీవితాలు ఉండాలి. తెరవబడిన స్థితిలో మనం ఉండాలంటే లేఖనాలు ఏం చెబుతున్నాయో వాటి మీద మన దృష్టిని కేంద్రీకరించాలి. పేతురే ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముండదు. ఆల్రెడీ యేసయ్య మరి శిష్యులతో కలిసి ఉన్నప్పుడే మనుష్య కుమారుడు మరి వారి చేతికి అప్పగింపబడతాడు, వారు ఆయనను సిలువకు అప్పగిస్తారు, ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్పబడిన విషయాలు ఉన్నాయి కదా. చెప్పబడిన తర్వాత కూడా మనుషుల చేతికి అప్పగింపబడతాడని చెప్పిన తర్వాత కూడా మరలా ఆయన తిరిగి లేస్తాడని చెప్పబడిన తర్వాత మరలా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమున్నదంటే, ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్పిన మాటలు నమ్మలేకపోయాడు. దేవుడు చెప్పిన మాటలను మనం నమ్మగలగాలి. దేవుని ఎదుట మనము యోగ్యులముగా మనం ఉండాలంటే, సిగ్గుపడనక్కర్లేని పనివారముగా మనం ఉండాలంటే, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వారముగా మనం ఉండాలంటే, దేవుని ఎదుట చెప్పబడుతుంది, దేవుడు మనతో చెబుతున్న ప్రతి మాట మనము విశ్వసించాలి, నమ్మాలి, ఆ ప్రకారంగా జీవించాలి. అలాగ జాగరూకత మనం ఎప్పుడైతే వహిస్తామో అప్పుడు మన కన్నులు తెరుస్తాడు ప్రియులారా, మన మనసు దేవుడు తెరుస్తాడు. మనం ఏ మార్గంలో నడవాలో ఆయన్ని మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన ఎదుట మనం యోగ్యులముగా ఉండాలి. అందుకే 42వ సంకీర్తనలో మరి కీర్తనకారుడు ఈ మాట, 42వ సంకీర్తన 41వ సంకీర్తన దయచేసి 4వ వచనం చూడండి. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను. అంటే దేవుని దృష్టి ఎదుట అన్నాడు. దేవుని దృష్టి ఎదుట మనల్ని మనము కనపరుచుకోవాలి. ఏదైనా దోషము చేసినప్పుడు మనం వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం కనికరము పొందుతాము. దయచేసి 32వ సంకీర్తన 1వ వచనం నుండి చూసినట్లయితే 32, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చితము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. తర్వాత ఏమన్నాడు? నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తత్వాన్ని దివారాత్రులో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొందును అనుకుంటుని, యెహోవా సన్నిధి నా అతిక్రమమును ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎప్పుడైతే దేవుని ఎదుటికి నీవు వచ్చినప్పుడు ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను లెక్క అడుగుతాడని తృష్ణ, మరి ఆ బాధ్యత నీలో ఉండి నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో అప్పుడు నీలో ఉంటున్న దోషములను ఒప్పుకోవడానికి ఉపక్రమిస్తావు. అప్పుడు ఒప్పుకున్న ప్రతి పాపమును విషయమై దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు. త్రోసివేయకుండా నిన్ను హక్కున చేర్చుకుంటాడు. అతిక్రమములు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకున్నావు కదా, ఒప్పుకున్న దాన్ని బట్టి కనికరము పొందుతావు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఎదుట మనం యోగ్యులముగా తీర్చబడాలి. ఇది పౌలు భక్తుడు, అపోస్తులైన పౌలు భక్తుడు తన తిమోతికి ఆనాడు పత్రిక రాస్తూ ఈనాడు సార్వత్రిక సంఘముతో మనతో మాట్లాడుతూ చెబుతున్నాడు ఏంటంటే, మనమందరము దేవుని ఎదుట యోగ్యులముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఎదుట యోగ్యులముగా ఉండాలి. దేవుని ఎదుట యోగ్యులముగా ఉండాలంటే మనుషుల దృష్టి మీద నువ్వు నీ మనసును కేంద్రీకృతం చేయొద్దు. అనేకమైన నీతి కార్యాలు చేసి నరకముకు వెళ్ళే వారు ఉన్నారు పిల్లరా. అనేకమైన మంచి కార్యాలు చేసి నరకమునకు వెళ్ళే వారు ఉన్నారు. నువ్వు మంచి కార్యాలు చేసిన దానికి పరలోకంకు రావు. నువ్వు దేవుని ఎదుట యోగ్యునిగా కనపరుచుకున్నందుకు దేవుని నేను పరలోకంలో తీసుకొని వెళ్తాడు. నువ్వు సిగ్గుపడనక్కర్లేని స్థితిలో అక్కడ ఉండాలంటే దేవుని ఎదుట నీ బ్రతికి ఎలా ఉంది అనేది పరీక్ష చేసుకోవాలి. దేవుని ఎదుట నీ జీవితం ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ చూపులు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి అనేది ఎప్పుడైతే నువ్వైతే గమనించుకుంటావో, పరీక్షించుకుంటావో, పరిశీలన చేసుకుంటావో అప్పుడు నువ్వు యోగ్యునిగా తీర్చబడతావు. దాని కొరకై దావీదు భక్తుడు 139వ సంకీర్తనలో, దేవా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నీ చిత్తానుసారముగా ప్రవర్తించటకు నాకు నేర్పుము అంటున్నాడు. నీ ఇష్టానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పుము అంటే
నీ ఇష్టానుసారంగా నేను ప్రవర్తించడం నా వల్ల కాదు ప్రభువా, నువ్వు నేర్పితే నేను నేర్చుకుంటాను అని అర్థం. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధానానికి వచ్చిన మనమందరము, ప్రభువు వలలో పాల్గొంటున్న మనమందరం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే మనల్ని మనము దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్త పడాలి. అందుకే పౌలు భక్తుడు, మనందరికీ మాదిరి పురుషుడుగా ఉన్న పౌలు భక్తుడు, ఆయన ఏం చెప్తాడంటే, నేను మనుషులను సంతోషపెట్టు కోరు వాడనైతే దేవుని దాసుడను కాకయే పోతున్నాడు. గలతీ పత్రిక దయచేసి 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. నేను మనుషుల దయను సంపాదించుకున్న చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకున్న చూచుచున్నానా? నేను మనుషుల దయను సంపాదించుకున్న చూసినట్లయితే దేవుని దాసుడను కాకయే, క్రీస్తు దాసుడను కాకయే పోతున్నాను. అంటే మనుషులను సంతోషపెట్టడానికి కాదు మన జీవితము, పరలోకమందున్న దేవుని సంతోషపెట్టాలి మన జీవితం. ఒకప్పుడు లోకమును సంతోషపెట్టడానికి, శరీరమును సంతోషపెట్టుకోవడానికి మన ఇష్టానుసారంగా లోక ధర్మము చొప్పున మనం నడుచుకున్నాం, యుగ ధర్మం చొప్పున మనం నడుచుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం మనం ఏం చేయాలి? దేవుని సంతోషపెట్టాలన్న గురి మాత్రమే మనకు ఉండాలి. హల్లెలూయా. అందుకే తిమోతికి పత్రిక రాసు అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమంటే, సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవున్నప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాణిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడన్నాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము దయచేసి 1వ వచనం నుండి చదువుదాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగి నమ్మకము కలిగిన మనుషులకు అప్పగింపు. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడు యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాణిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకోండి. అంటే గురి ఎక్కడున్నది? దేవుణ్ణి సంతోష పెట్టాలి. అప్పుడు ఆ వ్యక్తి ఎలా జీవిస్తాడంటే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. ఈ జీవన వ్యాపారములో నువ్వు చిక్కుకుంటున్నావు అంటే దేవుని సంతోష పెట్టాలన్న గురి లేదని అర్థం. నువ్వు దేవుని సంతోష పెట్టాలన్న గురి నీకుంటే నువ్వు ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా నీవు జాగరూకత వహించగలుగుతావు. అందుకే యాకోబు భక్తుడు చెబుతాడు, దేవుని ఎదుట మరి శ్రేష్టమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా, దయచేసి 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏమనగా, దిక్కు లేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయో, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అంటే ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటున్నాడంటే తన్ను తాను ఏం చేస్తూ ఉన్నాడు? జాగ్రత్త పడుతున్నాడు అని అర్థం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, మనం జాగ్రత్త పడాలి. తన్ను దండులో చేర్చుకునే వాడిని సంతోష పెట్టాలని గురి కలిగి ఉన్నాడంటే ఈ లోక మాలిన్యములో ఏమన్నాడు అక్కడ? 2వ తిమోతి పత్రిక 2:4 ఈ జీవన వ్యాపారములో చిక్కుకొన్నాడు. అంటే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకుండా ఆయన గురి ఎక్కడుంది? దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలంటే ఆయన గురి ఎక్కడుంది? దేవుని అక్కడ చెప్తున్నాడు కదండి, దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి సాధన ఇతడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకుంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఎదుటకు వచ్చినప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకున్నాను. మనం యోగ్యులముగా ఉన్నామా అయోగ్యులముగా ఉన్నామా అనే స్వపరీక్ష చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దర్శిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఎక్కడైనా నన్ను తప్పిపోయి ఉంటే ఆ విషయంలో ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పటడుగులు వేశాను, దయతో నన్ను మన్నించు అని దేవునికి నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను సమస్త కల్మషం నుండి నిన్ను విడిపించి నిన్ను పవిత్రులను చేస్తాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక అన్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులనుగా చేయునని. ఈ లేఖనము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యకరమైనది బిడ్డ. కాబట్టి మనల్ని మనము దేవుని ఎదుటికి వచ్చాం, మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని ప్రభువును మనల్ని మనం కనపరుచుకుందాం.
మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మనం నడిచి వచ్చిన యాత్ర ఎలా ఉంది. ఆనాడు దేవుని గురించి మాటలు విని అవివేకులుగా మందమతులుగా ఉన్నటువంటి శిష్యులలాగున్నామా, లేదంటే దేవుని మాటలు వినగలిగిన స్థితిలో మనం ఉన్నామా? ఆయన వారికి శరీరము ఇచ్చే వరకు, ఆ రొట్టెని తినే వరకు వారి కన్నులు తెరవబడలేదట. ఆయనను గుర్తించలేకపోయారు. పేతురు యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి మరి నీళ్ళ మీద నడిచిన వ్యక్తి, దేవునితో అనేక విధాలుగా పరిచర్య జరిగించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆయన లేచినందుకు ఆశ్చర్యపడుతున్నాడట. ఆశ్చర్యం అనగా ఏంటి? జరగకూడదు అనుకున్న విషయం జరిగినప్పుడు ఆశ్చర్యపడతాం. ఆల్రెడీ లేఖనాలు ఇలా చెబుతున్నాయి, నేను మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోతాడు, వాళ్ళు ఆయనను సిలువకు అప్పగిస్తారు, అనేక శ్రమలను గురి చేస్తారు, ఆయనను మరణానికి అప్పగిస్తారు, 3వ దినమున తప్పకుండా లేస్తాడని పేతురుకు చెప్పలేడా? చెప్పినప్పటికీ పేతురు ఏం చేస్తా ఉన్నాడు? ఆశ్చర్యపడతా ఉన్నాడు, ఆశ్చర్యానికి లోనవుతా ఉన్నాడు. ఆయన గుర్తుపట్టలేకపోయాడు. భూతం అనుకున్నారు, దయ్యం అనుకుని ఆయనకు భయపడ్డారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలను మనం నమ్మగలగాలి. దేవుని మాటలను మనం శ్రద్ధగా ఆలకించాలి. దేవుని అందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు వింటాడని మనం చూడగలగాలి. దేవుని అందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు చూస్తాడనే నమ్మకం ఉన్నప్పుడు నీ సహోదరుల మీద అన్యాయముగా నువ్వు వేరే రకమైన మాట తాను ఏం చేసుకున్నాడు? ఆ వేషధారిగా దేవునికి కనపరుచుకున్నాడు. పిల్లలు వేషధారి అయిపోయినాడు, పాపమును కప్పుకున్నాడు. కాబట్టి మనం అలా ఉండొద్దు, మనము వేషధారులముగా ఉండొద్దు. పిల్లలు దేవునికి సమస్తము నా జీవితం తెలుసు అనే స్పృహలో మనం బ్రతకాలి. అలా బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఈరోజు పౌలు భక్తుడు తిమోతికి పత్రిక రాస్తూ దేవుని ఎదుట నువ్వు యోగ్యులుగా ఉండాలని చెబుతున్నాడంటే, నువ్వు అయోగ్యులుగా ఉండడము పౌలన్నకి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు అదే మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మనము అయోగ్యులముగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మనము దేవుని ఎదుట యోగ్యులముగా ఉండాలని దేవుని ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని ఎదుట మనల్ని మనము కనపరుచుకోవడానికి మనము జాగ్రత్త పడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయుగాక. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారం స్వపరీక్ష చేసుకుందాం. మనం నడిచి వచ్చిన యాత్ర, మనం ఆలోచించిన ఆలోచనలు, మనం ప్రవర్తించిన ప్రవర్తన, మనం మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి? దేవునికి యోగ్యకరంగా ఉన్నాయా? ఇహలోక మాలిన్యం అంటించుకునే విధంగా మన జీవితం ఉందా? లేదా ఇహలోక మాలిన్యం అంటించుకోలేకుండా మన బ్రతుకులు ఉన్నాయా? ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. ఎవరిని సంతోష పెట్టాలనుకుంటున్నావు? దేవున్నా, లోకమునా? దేవున్నా, మనుషులనా? దేవున్నా, నీ స్వచిత్తమునా? ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. నువ్వు దేవుణ్ణి సంతోష కోరితే ఈ లోకపు దుర్వ్యాపారంలో నీవు చిక్కుకోనకుండా నీ జాగరూకత వహించిన వాడుగా ఉంటావు. ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం పిల్లరా. ఇది దేవునితో సమాధాన పడే సమయము. బయట ఏ మల్లర్లు నీకు వినపడకుండా దేవునితో డైరెక్ట్గా నువ్వు కనెక్ట్ అయిపోయి దేవునితో మాత్రమే, దేవుని మాత్రమే చూడు, శిలువ యజ్ఞాన్ని మాత్రమే చూడు. నీ చెవులకు ఏది వినపడద్దు, దేవుని స్వరమే వినపడాలి. నీ మనసునకు దేవుని దృష్టి నీకు కనపడాలి, వేరే దృష్టి నీకు కనపడద్దు పిల్లరా. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం, మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. అనేక విధాలుగా నేను అయోగ్యునిగా బ్రతికాను, సిగ్గుపడే విధంగా నా బ్రతుకుంది ప్రభువా. నువ్వు నన్ను చూస్తున్నావు, కానీ నువ్వు చూస్తున్నప్పటికీ నేను అనేకమైన అతిక్రమములు చేశాను. నా మాటల్లో తప్పిపోయాను, నా ప్రవర్తనలో తప్పిపోయాను, తల్లిదండ్రులకు అవిదేవుడనయ్యాను, అవిదేవురాలనయ్యాను, దేవుని వాక్యానికి లోబడలేకపోయాను, దేవుని స్వరమునకు తలవంచలేకపోయాను. ఎన్నో విధాలుగా నేను తప్పిపోయానయ్యా. దయతో నన్ను క్షమించండి, నన్ను నీ రక్తముతో కడగండి, నన్ను పవిత్రపరచండి, నన్ను శుద్ధీకరించండి, నన్ను శుద్ధురాలిగా చేయండి ప్రభువా. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకోనమని లేఖనము సెలవిస్తుంది.
అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను అనుసరించావా? దైవభక్తి విషయంలో నీకు నీవే పరీక్షించుకున్నావా? నీకు నీవే సాధకము చేసుకున్నావా? నీ జీవితం ఎలా ఉంది? ఇన్ని దినములు లెక్కించడం నేర్చుకుంటున్నావా నువ్వు? అయ్యా, నన్ను మన్నించండి, నన్ను క్షమించండి, ఈ రక్తముతో నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను నీతిమంతునిగా చేయండి. ఎవరికి వారము ప్రార్థన చేద్దాం ప్రియులారా, స్వపరీక్ష చేసుకుందాం.